బౌద్ధ సన్యాసులు సామాన్య ప్రజల పట్ల తమ కరుణను ఎలా చూపిస్తారో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మనం బౌద్ధ సన్యాసుల్ని చూసినప్పుడు వాళ్లు దానం స్వీకరించడమే మనకు కనిపిస్తుంది కదా, కాని వాళ్ల వైపునుంచి కూడా సమాజానికి తిరిగిచ్చేది చాలా ఉంది. ఈ విషయం మనకు అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథం చెబుతోంది. వాళ్ల కరుణ అనేది కేవలమో భావన కాదు, దాన్ని 5 మార్గాల్లో చూపిస్తారన్నమాట. సరే, మొదటిది, వాళ్ళొక నైతిక దిక్సూచిలా పనిచేస్తారు. అంటే ప్రజల్ని పంచశీల సూత్రాలు పాటించేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల వాళ్ళు చెడు కర్మల నుంచి, అంటే చెడు పనుల ఫలితాల నుంచి దూరంగా ఉంటారు. ఇక రెండవది, ధమ్మంపై అవగాహన కల్పించడం. ధమ్మం అంటే ఏమీ లేదు, బుద్ధుడి బోధనలు. వీటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి జీవితంలో వచ్చే కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారన్నమాట. మూడో విషయమేంటంటే అనారోగ్యంతో ఉన్నవాళ్లకి సాయపడటం. సన్యాసులు వాళ్ళని కలిసి ఆధ్యాత్మికంగా ధైర్యమిస్తారు. మీ దృష్టిని ఒంటి నొప్పిమీద కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోమని చెప్తారు. ఇక నాలుగోవది, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే పుణ్యం సంపాదించే అవకాశం ఇవ్వడం. అంటే వేరే ప్రాంతాల నుంచి సన్యాసులు వచ్చినప్పుడు ఆ విషయం జనాలకు చెప్తారు. ఎందుకంటే వాళ్లకి దానం చేస్తే పుణ్యం వస్తుందని నమ్మకం. సో అలా ఒక అవకాశం కల్పిస్తారన్నమాట. చివరగా ఐదవది, భిక్షను చాలా వినయంగా స్వీకరించడం. ఇచ్చేవాళ్లు పేదవాళ్లా, ధనవంతులా అని చూడరు. వాళ్లు పెట్టిన ఆహారం సాధారణంగా ఉన్నా, గొప్పగా ఉన్నా దాన్ని అంతే గౌరవంగా తీసుకుంటారు. ఇది వాళ్ల నమ్మకాన్ని, త్యాగాన్ని గౌరవించడమే. సో చూశారుగా, ఇది రెండు వైపులా ఉండే బంధం. ప్రజలు వాళ్ల భౌతిక అవసరాలు చూసుకుంటే, సన్యాసులు వాళ్లకి ఆధ్యాత్మికంగా అండగా ఉంటారు.